అది నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు నేను జీలకర్ర వాము చేస్తున్నాను. గ్యాస్ ప్రాబ్లం, హెడేక్స్ ఇవన్నీ లేకోకుండా నేను ఒక వీడియో తీస్తున్నాను. అది ఏంటంటే మనకి గ్యాస్ ట్రబుల్ రాదు. ఇది మన మెడిసిన్ లేకోకుండా మాయం చేసుకునేది ఒక చిట్కా. ఇది చూడండి, మీకు చాలు. 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను, 2 స్పూన్లు అలాగే నేను వాము తీసుకున్నాను. ఎందుకంటే ఇవి గ్యాస్కి నేను మెసేజ్ పెట్టాను మీకు. అలా మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో వాము జీలకర్ర వేసేసి పొడాడాలి. నేను చాలా మెసేజ్ పెట్టాను. నా వీడియో స్కిప్ చేయకండి, చూడండి. ఎందుకంటే నేను వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు యూజ్ఫుల్ అవుతుంది. అలాగే మీకు బెనిఫిట్ కూడా ఉంటుంది. మీకు యూట్యూబ్ పెట్టుకోవాలనుకుంటే మీకు చక్కగా మీరు పెట్టుకోవచ్చు. అలాగే నేను వాటర్ పెట్టాను, గ్లాసు వాటర్ పెట్టాను. స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ పెట్టాను గ్లాసుడు. ఇవి మనకి ఈ 2 కలిపేసి మిక్సీ పెట్టేశాను. జీలకర్ర అలాగే 2 స్పూన్లు తీసుకున్నాను. జీలకర్ర వామును తీసుకొని మరిగే నీటిలో వేసుకోవాలి. ఈ మరగనిచ్చిన తర్వాత నేను చెప్పేసాను అన్నీ మీకు. ఇలా మరగనిచ్చేసుకోవాలి. ఇలా కలుపుతూ బాగా మరగాలి. చూడండి, ఇలా మరగనిచ్చుకోవాలి. అప్పుడు మరగనిచ్చుకునేటప్పుడు మనకి జీలకర్ర వాము అది రసం అన్నది మనకి వాటర్లో బాగా మిక్స్ అయిపోతుంది. నేను మీకు ఏమి ప్రయోజనాలు ఉంటాయి, దీనివల్ల ఎలా ఉంటుంది అన్నది నేను మొత్తం వీడియోలో మాట్లాడాను. నేను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది దీన్ని ఎలా వాడాలి, ఏం చేయాలి అన్నది. నేను అన్ని వీడియోలను పెట్టేశాను, వీడియోలో చెప్పేస్తాను నేను. అలాగే మరిగిన తర్వాత చల్లారిన తర్వాత నేను గ్లాస్ తీసుకొని వడపెట్టుకునే చెక్కను తీసుకున్నాను. ఇలా వడపెట్టేసుకోవాలి. ఇది ఓన్లీ మార్నింగ్ తాగాలి. గ్లాస్ మార్నింగ్ తాగితే మన కడుపు అంతా, మీకు చెప్పాను ఆల్రెడీ, నేను చెప్పక్కర్లేదు వీడియోలోను. గ్లాసులో పోసాను. అలా గ్లాస్లో పోసిన తర్వాత నిమ్మకాయ మనకి కావాలంటే పిండుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. హాయ్ అండి, ఇది మనకి వాటర్ వేస్తుంది. ఇది పౌడరు. ఇది పౌడర్గా తాగొచ్చు కలుపుకొని. ఓకే, ఇది పౌడర్ వేసుకోవచ్చు. ఇది గ్లాస్తో మనకి ఏంటంటే మనకి గ్యాస్ ట్రబుల్ ఉండదు. మనకి కీళ్ళ నొప్పులు, పొట్ట నొప్పి, మనకి వాంతింగ్స్, హెడేక్ అన్నీ మాయమైపోతాయి. ఈ చిట్కా వాయించండి. ఈ చిట్కా తాగితే ఇది ఒక మార్నింగ్ లేచిన వెంటనే ఒక వాము మిక్సీ పట్టేసుకుని కలుపుకొని ఒక గ్లాస్ తాగాలి. ఒక గ్లాస్ తాగితే మార్నింగ్ మనకి రిలీఫ్ ఇస్తుంది. మనకి బాడీ అంతా ఫుల్గా ఉంటుంది. మనకి ఏంటంటే నొప్పి వచ్చేస్తుంది. గ్యాస్ అంటేనే చాలా ప్రాబ్లమ్స్. ఆ గ్యాసులు నొప్పి వచ్చేసి మన పొట్టంతా గట్టిగా ఉంటుంది. అలాగే ఇది పౌడర్ మనకి ఇలా కాసుకుని తాగో, మేము ఉత్తి నీటిలో వేసుకుని తాగుతాము అంటే ఇలాగ కూడా తాగవచ్చు. ఇదిగో చూడండి పొడి, ఇది వేస్తున్నాను పొడి. ఇదిగో పొడి, ఈ పొడిలా కలిపి తాగొచ్చు. చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ ఇలా కలుపుకొని తాగితే మనకి ఏదైనా సరే మనకి తిన్న వెంటనే ఫుడ్ తిన్న వెంటనే మనం తిన్న వెంటనే రిలీఫ్ ఇస్తుంది, మాయమైపోతుంది అనమాట. అలా ఉంటుంది. అది పౌడర్ కూడా కలుపుకోవడం మంచిది. మనం చాలా వీటిల్లో మనకి ఇవన్నీ మానేసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేసిన అవన్నీ చేస్తున్నాము. కాకపోతే ఇగో చూడండి, ఈ పౌడర్ లాంటిది కలుపుకోవాలి. మీకు వద్దనుకుంటే ఇలా తాగి మార్నింగే తాగి వస్తే ఎంత బాగుంటుందంటే, చాలామంది ఇది కలుపుకుంటారు, నిమ్మకాయ పిండుకుంటారు. కానీ ఈ నిమ్మకాయ మాకు వద్దంటే పక్కన పెట్టేసుకోవచ్చు. సరే, పక్కన పెట్టేసుకుని ఈ కూల్గా తాగాలి. ఈ కూల్గా తాగినప్పుడు
మనం ఇది రిలీఫ్ ఇస్తుంది బాగాను. చాలా ఇది ఆఫ్ తాగేస్తాను, ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోతే మార్నింగే తాగాలి, మార్నింగ్ గోరువెచ్చగా తాగాలి. గోరువెచ్చగా తాగితే మనకి రిలీఫ్ అన్నది బ్రెయిన్ సూపర్. ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే మనకి అనారోగ్యం పాలవ్వం, వాంతింగ్, మనకి గ్యాస్ ప్రాబ్లం అంటే ఎలా ఉంటుందంటే గ్యాస్ వచ్చేటప్పుడు ముందు మనకి పొట్ట పట్టేస్తుంది, బాగా పొట్ట పట్టేస్తుంది. మనకి ఇదంతా నిప్పుగా ఉంటుంది, ఇదంతా నిప్పు వచ్చేస్తుంది. అలాగే మనకి వాంతింగ్స్ మళ్ళీ తలనొప్పి వస్తుంది, బాగా హెడేక్స్తో వస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది. అలాగే మెల్లనరాలు అన్నీ లాగేస్తాయి, ఇవన్నీ లాగేస్తాయి. చూడండి ఇదంతా మొత్తం లాగుతాయి ఇది. అలాగే మనకి కీళ్ళ నొప్పులు, మోకాల చిప్పలు అదో రకంగా ఉన్నట్టు తల తిరగటం ఉంటాయి, అవి సిమ్టమ్లు అంటారు. ఇవి గ్యాస్ ప్రాబ్లమ్స్ సంబంధించినవి. మనకి ఇవి వాడండి ఒకసారి, మనకి ఇవి వాడితేనే మనము అనారోగ్యం పాలవకుండా ఉంటాం. అప్పుడు పాతకాలంలో ఇవన్నీ ఇలాగే చేసేవారంట. మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడేస్తాము. గ్యాస్ ప్రాబ్లం వచ్చిందంటే నాకు ఫుడ్ అరగలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవటము, మెడిసిన్ తెచ్చేసుకోవటము అలా కాదు. నేను మట్టికి నాకు గ్యాస్ ప్రాబ్లం వస్తే ఇవి గ్లాస్ వేసుకొని నేను తాగేస్తాను. ఇవి ఒకసారి చూడండి, మీకు రిజల్ట్ వస్తాయి. అప్పుడు అనిపిస్తుంది. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకోండి. ఇంకా నేను ఎన్నో వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. కొంచెం 1000 సబ్స్క్రైబర్లు దగ్గరకు వచ్చాను, 500 మించున్నాను. కొంచెం నన్ను సబ్స్క్రైబర్స్ చేసుకుంటే కొంచెం నేను ఇంకా ఎన్నో చేసి మీకు మనకి ఆరోగ్యకరమైనవి చేస్తాను. నేను ఇంకా చాలా ఫుడ్లు పెట్టాను. మీరు నా వీడియోలు నచ్చితే నాకు లైక్ చేయండి. నాకు వీడియోలు ఇంకా ఉన్నాయి, చూడండి. అలాగే ఏమిటంటే మనకి వాము వాటర్ టైప్ ఉంటుంది, వాము తాగుతారు. అలాగే మనకి జీలకర్ర వెంటనే అరుగుదల ఇస్తుంది. ఏ వంటలోనైనా సరే కొంచెం జీలకర్ర వేసుకోండి. మార్నింగ్ ఒకవేళ మనకి ఇలాగొద్దు, తొందరగా మనకి కొంచెం బద్ధకం వస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాలి ప్రయాణంలో అనిపించినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం వాము తీసుకోండి, జీలకర్ర తీసుకోండి. ఇది నోట్లో వేసేసుకుని మెత్తగా నువ్వులేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగేస్తే మనకి లైట్గా రిలీఫ్ ఇస్తుంది. రిలీఫ్ అలా కూల్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి వాడు చూడండి, వెంటనే మనకి రిజల్ట్ వస్తాయి. అలాగే పిల్లలు కూడా తాగొచ్చు, పిల్లలకు కూడా పట్టించండి. పిల్లలకు కూడా మంచిది, చాలా మంచిది. ఇలాంటి వర్డ్స్ వస్తే నాకు మీరు అనుకుంటారు అబ్బా బాగా మనకి రిలీఫ్ ఇచ్చింది, చాలా బాగుంది అంటారు. అప్పుడు మా తాత మా అమ్మోళ్ళు కూడా ఇలాగ కొంచెం ఇలా చేసుకుని తాగేవారంట. అప్పుడు మెడిసిన్ ఉండేది కాదు. మనం ప్రతి దానికి మెడిసిన్ వాడుతున్నాం. కొంచెం ట్రై చేయండి, ఇటువంటి మీకు చాలా రిలీఫ్ ఇస్తుంది. ఓకే, నీకు నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకోండి. అలాగే ఇంకా వీడియోలు తీయాలని నేను అనుకుంటున్నాను. నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. అంటే 544 సబ్స్క్రైబర్లు ఉన్నారు. 1000 దగ్గరకు వస్తే కొంచెం నాకు బెనిఫిట్ అన్నది ఉంటుంది. నేను చేసిన ప్రతి వీడియోస్ కూడా నేను చాలా కష్టపడ్డాను. నాకు చాలా నైట్ కూడా కష్టపడేదాన్ని. నేను అలాగే నైట్ టైంలో కూడా వీడియో తీసేదాన్ని. అప్లోడ్ చేయటానికి చాలా టైం పట్టేసింది నాకు. అలాగే మనకి ఇది ఉంటుంది కదా, బ్యాలెన్స్ ఉంటుంది, బ్యాలెన్స్ కూడా అయిపోయేది. అలాంటప్పుడు నేను వీడియో ఎలా చేయాలి ఏంటి అని టెన్షన్ పడేదాన్ని. అలాగే నేను చాలా ట్రబుల్ అవ్వను. వీడియోస్ నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. ఆ యూట్యూబ్ని నేను తీసుకుంటూ వస్తున్నాను. కొంచెం నాకు మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను ప్రతిసారి యూట్యూబ్ పెట్టేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరైనా సరే నేను ఒక మెసేజ్ చెప్పాలనుకున్నాను మీకు, యూట్యూబ్ పెట్టుకోవాలని పెట్టుకోండి. ఎందుకంటే పెట్టుకున్నప్పుడు మీకు ఓపిక ఎక్కువ ఉండాలి.
ఓపిక ఉండాలి. అలాగే ఓపికతో పాటు మీకు అది ఇంట్రెస్ట్ ఉండాలి. మాకు యూట్యూబ్ పెట్టుకున్నాము, నాకు ఇంట్రెస్ట్ ఉండాలి, నాకు చాలు అన్నట్టు ఉంటే మీరు సక్సెస్ అవుతారు. అలాగే యూట్యూబ్ పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా నాకు కొంచెం ఎంకరేజ్ చేస్తే కొంచెం బెటరు అని నేను అనుకుంటున్నాను. నాకు కొంచెం లైక్ చేస్తే మర్చిపోకండి, కామెంట్ సబ్స్క్రైబర్ చేసుకోండి. మీరు కొన్ని వీడియోలు చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం సబ్స్క్రైబర్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. నన్ను ఎంకరేజ్ కూడా చేస్తారని నేను అనుకుంటూ నా వీడియోస్ చూసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా సబ్స్క్రైబర్లందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్స్. అలాగే ఇంకా ఇతరులు కూడా రావాలి, అలాగే నన్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలి, నా వీడియోలు చూడాలని నేను అనుకుంటున్నాను. అందరూ చూస్తున్నారు, కొంచెం కొంతమందికి సబ్స్క్రైబర్ చేసుకోవటం రాదు కదా, అలాగే చూసేస్తారు. పర్వాలేదు, అలాగా నన్ను చూస్తున్నారు అని నాకు చాలు. కొంచెం చూసేటప్పుడు కూడా కొంచెం సబ్స్క్రైబర్ నొక్కోవడం రాదు కదా కొంతమందికి, అలాగే రానోళ్ళు కూడా నేను ఫీల్ అవ్వను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ నాకు నేను ఒకటే చెప్తున్నాను, కొద్దిగా కొంచెం ఎంకరేజ్ చేస్తే నేను కొంచెం మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.